వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. తనను కులం పేరుతో దూషించి తనపై దాడికి పాల్పడ్డారని ఓ పాస్టర్ పెట్టిన కేసు విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్సీ కులానికి చెందిన వ్యక్తులు క్రైస్తవ మతంలోకి చేరిన వెంబడే ఎస్సీ హోదాను కోల్పోతారని కోర్టు తేల్చి చెప్పింది. ఇక క్రైస్తవ మతంలో చేరిన నాటి వారు ఎస్సీ ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని హైకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన చింతాడ ఆనంద్ అనే పాస్టర్ తనను కొందరు వ్యక్తులు కులం పేరుతో దూషించడంతో పాటు తనపై దాడికి పాల్పడ్డారని 2021లో చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాస్టర్ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చెందిన ఏ రామిరెడ్డి సహా మరో 5 వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న బాధితులు కేసును కొట్టేయాలంటూ గతంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కేసులో తమపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసుపై తాజాగా ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిందితుల తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా నిందితుల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి కీలక విషయాలను తీసుకువెళ్లారు. తమ క్లయింట్లపై ఫిర్యాదు చేసిన వ్యక్తి 10 ఏళ్లుగా పాస్టర్గా పనిచేస్తున్నారని, క్రైస్తవ మతంలోకి చేరిన వ్యక్తులకు ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదని వాదనలు వినిపించారు. భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ కులం వారు హిందూ మతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించినట్లయితే తమ ఎస్సీ హోదాను కోల్పోతారని తెలిపారు. క్రైస్తవ మతం కుల వ్యవస్థలను గుర్తించదని, ఎవరైతే క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తారో వారు ఎస్సీ ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. గత సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుని ఈ కేసును కొట్టివేయాలని పేర్కొన్నారు. ఇక పాస్టర్ ఆనంద్ తరపు వాదనలు వినిపించిన న్యాయవాది చింతాడ ఆనంద్ ఒక ఎస్సీ అని ఎంఆర్ఓ ధృవపత్రం ఇచ్చినట్లు కోర్టుకు తెలిపారు. ఇక నిందితుల తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ఎస్సీ ఎస్టీ చట్టం కింద పాస్టర్ రక్షణ పొందలేరని, నిందితులపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావని తీర్పునిచ్చింది. దీనితో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది. బాధితులపై నమోదైన కేసులను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.